రమేష్ గారు ఇక్కడ ఉన్నారు. అసలు వర్షకి ఎలా తెలిసింది రమేష్ గారి ఇన్ఫర్మేషన్? తన దగ్గరే ఉన్నాడని చెప్పిన వర్ష అసలు తను ఎక్కడ ఉంచింది? తులసి దిగు. కాంచనా, ఇంతటితో ఈ తులసి అనే కంప్యూటర్ సిస్టమ్ కంప్లీట్ గా షట్ డౌన్. నో రీస్టార్ట్. ఫినిష్. జ్వాల, ఏంటి అలా చూస్తున్నావు? రమేష్ వాళ్ళ దగ్గరున్నాడు. రమేష్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చాం. నువ్వు ఇక్కడే ఉండు, నేను వాళ్ళతో మాట్లాడొస్తాను. కాంచనా, చెప్పిన ప్రకారమే తీసుకొచ్చాను. ఈసారి ప్లాన్ మిస్ అవ్వకూడదు. పొరపాటున ఈ సిటీలోనే కాదు, ఈ దేశంలో కూడా కనపడకూడదు. ఎలా నడిపిస్తావు స్టోరీ? టేక్ కేర్. జ్వాల, ఏమైంది? ఏంటి ఏమైంది? రమేష్ గారు ఇక్కడ? పిచ్చి తులసి, రమేష్ నా దగ్గరున్నాడని చెప్తే నిజంగా నమ్మేశావా? అలా చెప్తే గాని నువ్వు రావని, నువ్వేమాత్రం డౌట్ పడనంత నిజంగా నటించాను. కాంచనా, ఏంటి ఇంకా ఆలస్యం? నువ్వు అన్నట్టే తీసుకొచ్చాను. దీన్ని తీసుకెళ్లి అమ్మే. నీకు డబ్బుకి డబ్బు, మీ బాస్ దగ్గర మంచి పేరు. నిన్ను వ్యభిచారం కోసం అమ్మేస్తున్నాను. రోజుకొక్కడితో చొచ్చిన శవంలో కుళ్ళి కుళ్ళి బ్రతుకుతావు. ఎంత నీచానికి దిగజారుతావా? నువ్విలా ఫారెన్ కి ఫ్లై అవ్వడం, వాడు యమలోకానికి డ్రైవ్ అవ్వడం రెండు ఒకేసారి జరుగుతాయి. త్వరగా వచ్చి తీసుకెళ్ళు. అలాగే. ఒరే, నాకది కావాలి. వెళ్ళండ్రా. అలా దిష్టి బొమ్మలా చూస్తారేంట్రా? తీసుకెళ్ళండి. బాంబే బాసు ఆయనే ఇచ్చాడి కేసు. గొడవ పెట్టుకున్నప్పుడే ఆయన కన్ను నీ మీద పడింది. నాకు పిచ్చెక్కిపోతుంది కాంచనా, పిచ్చెక్కిపోతుంది. किसी हॉल में उस लड़की चाहिए मुझे, उस लड़की चाहिए मुझे. ले चल. ले लो. ले. ये सिर्फ एडवांस है, एडवांस. किसी हॉल में उस लड़की चाहिए मुझे. రే పాపం తీసుకురండ్రా. ఒరే, అది కూడా మందేరా, పట్టుకురండ్రా.